ఇష్టం. అవును, ఒకవేళ పెద్ద తేనె తుట్టిలో గనక తేనె ఉంటే పొద్దున పలహారానికి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి పనికొస్తుంది. బాలు, నువ్వు చాలా గొప్పవాడి. నిన్ను కలవాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సరే గాని ఇంతకీ నీ పేరేమిటి? బెల్లా. టోబాకి, నువ్వు ఎలా ఉన్నావు? అది మీరు తినడానికి బాగుంటుందా లేదా అని పరీక్షిస్తున్నాను అంతే. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఆ మౌగ్లీని వదిలిపెట్టను. అది నేను చూడాలని అనుకుంటున్నాను షేర్ నువ్వు ఖాన్. అక్కడికి రావటానికి వీల్లేదు. నాకు కొత్త స్నేహితుడు దొరికాడు. తను నా నమ్మకాన్ని వమ్ము చేయడు. షేర్ ఖాన్, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయను. నేను వెళ్ళిపోయాక ఆహారాన్ని తిందామనుకుంటున్నావేమో, అది మాత్రం కుదరదు. అసలు తనకేమైంది? తను వచ్చినప్పటి నుంచి బలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. మీరే నాకు ఈ అడివంతా స్వయంగా చూపిస్తారా? చూపిస్తాను, అది నా మహాభాగ్యం. బలు, అన్నట్టు మనం తేనె తీసుకొద్దాం అనుకున్నాం కదా. అది కుదరదు మౌగ్లీ. మౌగ్లియా? తనొక మనిషి కదా, పైగా మీకు బాగా ఆప్తమిత్రుడు అనుకుంటాను. తను చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు. కాసేపు నువ్వు ఇక్కడే ఆడుకో, నేను బలు కలిసి వెళ్ళి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకొస్తాం. ఎలా చేసిందో చూసావు బగీరా? మోగ్లీ, ఇది జీవితం. ఎలుగుబంటితో ఇంకో ఎలుగుబంటి కలిస్తే ఇలాగే ఉంటుంది. మరైతే నా సంగతి ఏమిటి? బలు తేనె తీసుకొద్దాం నాతో చెప్పాడే. బలు, వద్దు మోగ్లీ, బలు తనతో ఒంటరిగా వెళ్ళిపోయాడా? ఇదిగో ఇదే నేను ఇందాక చెప్పానే, ఆ శివాలయం. ఈ గుడిని మనుషులే నిర్మించినప్పటికీ ఎందుకో చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నీ అంత ఆకర్షణీయంగా ఉండదు. ఇప్పుడు నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని ఉంటావా? కళ్ళు తెరిచి చూశాక నువ్వే ఆశ్చర్యపోతావు. అదేదో ముందే చెప్పేయచ్చుగా. ముందు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు తెరవకూడదు, తెలిసిందా? మౌగ్లీ, నువ్వు ఈ విధంగా చేయడం అసలేమీ పద్ధతిగా లేదు. ఇంత అందమైన స్తూపాన్ని కింద పడగొట్టాలని నీకెలా అనిపించింది? నేను పడగొట్టలేదు, దాన్ని పడగొట్టింది నువ్వే. క్షమించి వదిలేయ్ బెల్లా. చిన్నపిల్లాడు కదా, ఏదో ఆకతాయితనంగా అలా తెలియకుండా చేసుంటాడు. వదిలేయ్ అంతే. ఇక చాలు మౌగ్లీ, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మమ్మల్ని ఇద్దరినీ కాసేపు ప్రశాంతంగా ఉండని. బలు, ఆగు. తను తేడాగా ప్రవర్తిస్తుందని నాకు ముందే అనుమానం వచ్చింది. వాళ్ళు ఇటువైపే వచ్చారు. ఎక్కడున్నావు బలు? తన గురించి నిజమేందుకు గ్రహించలేకపోతున్నాడు? బలు, ఈ ప్రదేశం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. అవును, సరిగ్గా చెప్పావు. ఓ, మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీకు ఈ మామిడి పళ్ళే కావాలనుకుంటే ఎంత కష్టపడైనా ఆ పళ్ళను కోసిస్తాను. అదిగో ఆ పండు, దాన్ని చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఏది అదేనా? బలు! మౌగ్లీ, నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పానా? ఇదేమీ నవ్వాల్సిన విషయం కాదు, తెలిసిందా? నీ మొహం చూసుకో, మొత్తం అంతా పసుపు రంగులో అయిపోయింది, అంతా మురికైపోయింది.
బలు నేను చెప్పేది విను. నా మాట నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా సరే బెల్లా బెల్లా చాలా అందమైన ఎలుగుబంటి. అంతేకాకుండా నీకన్నా చాలా సభ్యతగా కూడా ప్రవర్తిస్తుంది. చూడు, చివరిసారిగా చెప్తున్నాను, మమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మోగ్లీ, అదే మార్గంలో బలు కూడా వెళ్ళాడు. ఒకవేళ ఆ పిల్ల కుంక అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికి ఆ బలుని అంతం చేసి ఉండేదాన్ని. ఏం పర్వాలేదు, జాగ్రత్తగా పని పూర్తి చేయి. ముందు బలు అడ్డు తొలగిస్తే ఆ మౌగ్లీని పట్టుకోవడం నాకు చాలా సులువైన పని. తనని పూలవనానికి తీసుకురా, అక్కడ తన సంగతి తేలుద్దాం. షేర్ ఖాన్ మీరు చెప్పినట్టుగా చేస్తే ఈ అడవిలో సగభాగం నాకు ఇచ్చేస్తారా? ఇస్తానని మాటిస్తున్నాను. పూలవనానికి తీసుకురా. బగీరా, నువ్వెక్కడా కనిపించకపోయేసరికి ఎంత దిగులు పడ్డానో తెలుసా? నేను బాగానే ఉన్నాను. నా గురించి కంగారు పడద్దు. ఎలాగైనా బలూని బెలా నుంచి కాపాడాలి. తను షేర్ ఖాన్ కూటమికి చెందినది. నిజంగానా? అవును, నిజమే చెప్తున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను కల్లారా చూశాను. నేను చెప్పేది అక్షరారా నిజం. అలాగా? షేర్ ఖాన్ తనతో పూలవనానికి తీసుకురమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్తే దానికి ప్రమాదం. సరే, ఇంతకీ బలు ఎక్కడా? తను అదిగో ఆ కొండపైన ఉన్నాడు. మనం త్వరగా వెళ్ళి తనని కాపాడాలి. పద. తను వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం వీలైనంత త్వరగా ఆ పూలవనానికి వెళ్ళి చేరుకోవాలి. ముందుగా నేను నీ రూపాన్ని మార్చాలనుకుంటున్నాను. ఆ? ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది. ఇంత అందమైన ప్రదేశాన్ని చూశాక ఆ పాట గుర్తొచ్చింది. నీకోసమనే ఈ అందమైన పూలను కోసుకొచ్చాను. ఓ, నువ్వు నిజంగా ఎంత గొప్పవాడివి. ఓ, నేనెంత పొరపాటు చేశాను. అయ్యయ్యో, నువ్వు అటువంటి మాటలేం మాట్లాడకు. నేను మళ్ళీ వాటిని తిరిగి తీస్తానుగా. ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఒక్క నిమిషం. బెల్లా. షేర్ ఖాన్, అవును, నేనే. నువ్వు చెప్పినట్టుగా చేసి నేను చూపించావు. తనని ఇక్కడ బంధించాను. మీరనుకున్నట్టుగా ఇప్పుడు అతన్ని అంతం చేయొచ్చు. మౌగ్లీ చెప్పింది నిజమే. నువ్వేమీ మంచిదానివి కాదు, రాక్షసివి. ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మొత్తానికి నువ్వు బలూని బంధించినట్టున్నావు. షేర్ ఖాన్, అది మరి ఇంతకీ అదెవరు? మౌగ్లీ, వచ్చేసావా? నీ స్నేహితుణ్ణి బంధించి అతనిని అంతమొందిస్తే నిన్ను పట్టుకోవడం సులువని నేను అంచనా వేశాను. కానీ నా పని ఇంత సులువుగా అవుతుందని నేను అనుకోలేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అంతం చేస్తాను మౌగ్లీ. అసలు ఆ పులి ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇక చాలు, నీ ఆటలు ఆపే బెల్లా. నేను మూర్ఖుని కాబట్టే తెలివి తక్కువగా నీ వలలో చిక్కుకుపోయాను. ఇంకోసారి నీ దగ్గర మోసపోను. పో, వెళ్ళిపో. ఇక నీ కళ్ళబొల్లి ప్రేమలు చాలించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక ఆడదానితో ఇలాగే మాట్లాడతారా? మీ మనసు బాగున్నప్పుడు చెప్పండి, అప్పుడు వచ్చి కలుస్తాను. ఇక సమస్యలన్నీ సమసిపోతాయి. టొబాకీ, ఓ టొబాకీ, కడుపు నిండా తిన్నావా టొబాకీ? తృప్తిగా తిన్నాను షేర్ ఖాన్. లేదు, నేనేం తినలేదు. అసలు నేను ముట్టుకోలేదు. నేనేం తినలేదు షేర్ ఖాన్. ఇంత రుచికరమైన తేనె నేను ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు. మౌగ్లీ, నేను నీ దగ్గర మూర్ఖత్వంతో ప్రవర్తించాను. నీ మాట వినుంటే బావుండేది. నన్ను క్షమించు. ఇదెందుకు వచ్చింది? ఓ
బలు నువ్వు ఇక్కడున్నావా? నేనేం చూశానో చెప్తే నువ్వు నమ్మవు తెలుసా? నేను ఒక ఆడ ఎలుగుబంటిని చూశాను. చూడ్డానికి చాలా అందంగా ఉంది. నీకు పరిచయం చేయమంటావా? వద్దు ఎక్కి, నేను ఇంతకు ముందే తనని కలిశాను. నిజం చెప్పాలంటే తనని కలవాలని నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే వెళ్ళొస్తాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా మోగ్లీ? సరే. త్వరగా వెళ్ళు. ఈ రోజు నాకు చాలా అలసటగా ఉంది. ఈ అలసట పోవాలంటే నేను ఏదో ఒకటి చేయక తప్పదు. కాబట్టి ఇప్పుడు నేను చూడు బలు, కాసేపు కంగారు పడక ప్రశాంతంగా ఉంటావా? అంత సవ్యంగానే జరిగిందా? నేను వేటాడే పోటీలో ఓడిపోయాను. ఇంకెప్పుడు తోడేళ్లతో పోటీ పడను. చా, అరెరే. ఇంతకీ అసలు ఏం జరిగిందో చెప్పు. పయోనా నన్ను మోసం చేశాడు. అసలు వాడు ప్రతిసారి ఎందుకలా చేస్తున్నాడు? నువ్వేం బాధపడకు. మనం అకేలా దగ్గరికెళ్ళి ఈ విషయం అంతా చెప్దాం. ఇదంతా విన్న తర్వాత తప్పకుండా నీకు ఇంకో అవకాశం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఏమో, నాకైతే నమ్మకం లేదు. అకేలా ఏమన్నారంటే నువ్వు తోడేళ్లలో వేటాడికెళ్తావో లేదో అని అనుమానంగా ఉందన్నారు. నువ్వేం కంగారు పడకో. అంటే నీకు మరోసారి వేటాడే అవకాశం దొరికితే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. మనం ప్రయత్నించి చూద్దాం. ఏంటంటే మౌగ్లీకి మరో అవకాశం ఇస్తే బాగుంటుంది. మోగ్లీకి పయోనాకి అస్సలు పడదన్న విషయం నాకు బాగా తెలుసు. పయోనా ఏదో విధంగా మోగ్లీని తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే సరే, మనం నీళ్లు తాగే చోటికి సాయంత్రం మోగ్లీని రమ్మని చెప్పండి. పయోనా అక్కడికి రాకుండా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. దాన్ని అదుపులో ఉంచడం కష్టం. పయోనా లేకపోయినా నేను ఓడిపోయి ఉంటే ఏమై ఉండేది? ఒకవేళ అకేలా చెప్పినట్టుగా ఎప్పటికీ వేటాడలేకపోతే ఏమవుతుంది? నా కల నిజమయ్యే అవకాశం కలగానే మిగిలిపోతుంది అనిపిస్తోంది. ఏంటి మోగ్లీ ఇది? కోరుకున్న వరాల్ని నిజం చేసే చెట్టు గురించి నువ్వు ఇంతవరకు వినలేదా? కోరికలు తీర్చే చెట్ట? అది ఒక చెట్టు. నక్కల కుటుంబంలో ఒక సభ్యునిగా మారాలన్న నీ కోరికను అది నిజం చేస్తుంది. ఇదేదో బాగున్నట్టు అనిపిస్తోంది. కానీ నిజంగానే అలాంటి చెట్టు ఈ అడవిలో ఉందా? నిజంగానే అలాంటి చెట్టు ఒకటి ఉంది. అస్సలు నొప్పి అనేదే తెలియకూడదు అన్నది నా కోరిక. నేను వెళ్ళి ఆ చెట్టుని అడిగాను. ఆ తర్వాత ఏమైందో నువ్వే చూడు. చూసావా? నాకిది కితకితలు పెట్టినట్టుగా ఉంది. కానీ ఈ విషయాన్ని నువ్వు నమ్మలేదనుకో, నిజంగా నష్టపోయేది నువ్వే మోగ్లీ. పయోనాకి ఈ విషయం చెప్తే చాలా మంచిదనుకుంటాను. వద్దు, ఆగు. సరేలే, నువ్వు చెప్పినట్టుగా నేను ప్రయత్నించి చూస్తాను. అలా అన్నావు, చాలా బాగుంది. మనం కోరుకున్న కోరికలను తీర్చే చెట్టు ఉందన్న విషయాన్ని నమ్మడం మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న చెట్లలోకెల్లా ఇదే అందమైన చెట్టు అని నువ్వు తెలుసుకుంటావు మోగ్లీ. అద్భుతంగా ఉంది. నేను ఏమని కోరుకోవాలి? అది చాలా తేలిక. ఈ వేర్లన్నిటి దాటుకుని చెట్టు మధ్య భాగానికి చేరుకో. దాన్ని గట్టిగా పట్టుకొని ఆ తర్వాత నీ మనసులో ఉన్న కోరికని వేడుకో. అది ఖచ్చితంగా జరుగుతుంది. మౌగ్లీ, మౌగ్లీ, అకేలా ఒప్పుకున్నాడు. మౌగ్లీ, తను ఏడి? నాకు తెలిసి మోగ్లీ ఆ జిత్తుల మరి నక్కని నమ్మి వెళ్ళుండాలి. టొబాకీనా? వాడి వల్ల ఏం ప్రమాదం వస్తుందో ఏమో. తన వల్ల ఏ ప్రమాదమూ జరగదు, కానీ తన స్నేహితుడు షేర్ ఖాన్. వామ్మో, ఆలోచిస్తావేంటి? మనం ఎలాగైనా వెళ్ళి తనని కాపాడాలి. పద. ఇటువైపు వెళ్ళాలి. వచ్చేసాను. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా విను, సరేనా? ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమైన కోరిక నేను నిన్ను కోరుకోబోతున్నాను. నేను ఒక మంచి వేటగాడిని కావాలని కోరుకుంటున్నాను. అలా గనక జరిగితే అకేలా నన్ను తప్పకుండా తోడేళ్ల కుటుంబంలో చేర్చుకుంటారు. నీకు వినపడిందా? లేదా మళ్ళీ కోరుకోమంటావా? చెప్పనవసరం లేదు. షేర్ఖాన్, నువ్వా? ఆగు.
ఈసారి నిన్ను కాపాడడానికి ఎవరూ లేరు. నువ్వు నా చేతుల్లో నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఉండు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కాసేపు నాతో సరదాగా గడుపు. ఆ తర్వాత షేర్ ఖాన్ దగ్గరికి వెళ్ళాననుకో, నాకు మంచి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు. నిజంగా ఇది చాలా మంచి ఆలోచన. నన్ను చూస్తుంటే నాకే అసూయ కలుగుతోంది. అంటే లేనిపోని కథలన్నీ చెప్పి మౌగ్లీని నువ్వే నమ్మించావన్నమాట. కోరికలు తీర్చే చెట్టు దగ్గరికి వెళ్ళమని చెప్పి షేర్ ఖాన్ అప్పగిద్దాం అనుకున్నావా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. చిత్తుల మారి నక్క. ఆ చెట్టు ఎక్కడుందో చెప్పు. బలు, ఈ విషయాన్ని నీకు నేను చెప్పానే అనుకో. ఆ తర్వాత షేర్ ఖాన్ నన్ను ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ నిజం చెప్పకపోతే మేము నిన్ను ఏం చేస్తామో తెలుసా? వద్దు వద్దు, మీరు నన్ను ఏం చేయకండి. మిమ్మల్ని నేను అక్కడికి తీసుకువెళ్తాను, కానీ నన్ను కిందకి వదిలితేనే కదా నేను తీసుకువెళ్ళగలను. వదులు. అయితే నీ చివరి కోరిక కోరుకున్నావా మౌగ్లీ? మౌగ్లీ ఎక్కడున్నాడో చూపించు. దయచేసి నన్ను క్షమించండి. నేను మళ్ళీ తప్పు చేశాను అనుకుంటాను. ఇక్కడ చెట్లన్నీ చూడడానికి ఒకేలా ఉన్నాయి. ఈ చెట్టు కాదు. ఇలా రండి చూపిస్తాను. ఈ అడవిలో కోరికలు తీర్చే చెట్టు ఒకటి ఉందంటే ఎలా నమ్మేశావు మౌగ్లీ? ఇంతకీ నువ్వు అసలు ఏమంటున్నావు? అంటే ఇదొక పురాతనమైన చెట్టు తప్ప దీనికి కోరికలు తీర్చే శక్తి లేదు. నాకేం భయం లేదు. నేను నీ చేతికి చిక్కని షేర్ ఖాన్. అలాగా? అయితే ఇప్పుడు చూడు. ఇది కూడా ఆ చెట్టులా నాకు అనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మా దగ్గరే నాటకాలు ఆడావనుకో, నీ తోక కత్తరిస్తాం, తెలిసిందా? నిజంగా నాకు అలాంటి ఉద్దేశం ఏ మాత్రం లేదు. ఓ, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. మనం దాదాపు దగ్గరగా వచ్చేసాం. అవును, నువ్వేంటి ఇక్కడ తిరుగుతున్నావు? నువ్వు ఇంకాస్త ప్రయత్నించు బలు. అలాగే చేస్తాను బగీరా. వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఈసారి నిజంగా మిమ్మల్ని సరైన చోటుకి తీసుకువెళ్తాను. నన్ను కిందకి దించండి. నన్ను నమ్మండి, నేను తీసుకువెళ్తాను. పారిపోవటం వల్ల ప్రయోజనం లేదు మౌగ్లీ. నువ్వు ఇరుక్కుపోయావు. నువ్వు అనవసరంగా నిద్రపోతున్న నన్ను తట్టి లేపావు. నువ్వు నన్ను రెచ్చగొట్టావు. ఇక నీ అంతు తేలుస్తా. నాలో ఉన్న శక్తిని ప్రయోగిస్తా. నా ఆగ్రహాన్ని నువ్వు తట్టుకోలేవు. నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఆగండి కోరికలు తీర్చే వృక్షమా, నేను మీకు ఇబ్బంది కలిగించానని రాలేదు. నేను వెళ్ళిపోతున్నా. బలు, బగీరా, మౌగ్లీ, నువ్వు క్షేమంగానే ఉన్నావా? షేర్ ఖాన్ వల్ల నీకేమైనా సమస్య ఎదురైందా? మా ఇద్దరి మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగింది, కానీ చివరికి నేనే గెలిచాను బగీరా. నువ్వు షేర్ ఖాన్ తో ఒంటరిగా పోరాడి గెలిచావా? అవును బలు, నేను నిజమే చెప్తున్నాను. నేను తోడేళ్లలాగా బాగానే వేటాడగలుగుతున్నాను బలు. అవును. ఈ రోజు సాయంత్రం అకేలా నీకు వేటాడడానికి మరో అవకాశం ఇచ్చాడు. ఓ, నిజంగానే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఒకవేళ పయోన నా దగ్గర జిత్తులు మరి వేషాలు వేస్తే ఖచ్చితంగా నేను తనని ఎదుర్కొని తీరుతాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? వెళ్ళు. నా దగ్గర నీ వేషాలకి సాగు.
వయోన మీద ఓ కన్నేసి ఉంచాలి, అర్థమైందా బగీరా? నేను సాధించా అకేలా తన కుటుంబంలో చేర్చుకున్నాడు. శుభాకాంక్షలు, నువ్వు సాధించావు.